मरकजी ममलिकती वजीर बंडी संजय ने कहा कि क्या कांग्रेस हुकूमत के पास एनटी रामाराव, कासु ब्रह्मानंदा रेड्डी और नीलम संजीव रेड्डी के नाम पर रखे गए मुकामात का नाम तब्दील करने की हिम्मत है। बंडी संजय ने तेलुगु यूनिवर्सिटी का नाम तब्दील करने की मुखालिफत करते हुए कहा कि ये आर्य वैश्य और दलितों की तौहीन है। उन्होंने कहा कि पोती श्रीरामुलु एक फ्रीडम फाइटर थे और इनका नाम तब्दील करना किसी सूरत में काबिल कबूल नहीं है। बंडी संजय ने हुकूमत को चैलेंज किया कि वो टैंक बंड पर नस्ब आंध्र प्रदेश के रहनुमाओं के मुजस्समों को हटाकर दिखाए। దాంతో పాటు రోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు. ఆయన మద్రాస్ లో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను మద్రాస్ నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసూలు బాసిన వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. ఇవాళ హరిజనులను దేవాలయాలకు రానియని పరిస్థితిలో ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్షలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఇలా మహాత్మా గాంధీ గారిని ఒప్పించి హరిజనులకు దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి శాసనం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళ గాంధీ మహాత్ముడే చెప్పాడు. పొట్టి శ్రీరాములు గారు ఎమర్జెన్సీ అప్పుడు ఉద్యమ స్వాతంత్ర్య పోరాటంలో 3 సార్లు జైలుకు పోయాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తితో పాటు ఈ దేశం కోసం దేశం యొక్క స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గాంధీ మహాత్ముడే చెప్పారు. పొట్టి శ్రీరాములు గారు అటువంటి వ్యక్తి ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే 1 సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు. వాళ్ళు గాంధీ మహాత్ముడే చెప్పాడు. అటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు ఉంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. దాన్ని ఏం అనుమానం లేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. అరే పొట్టి శ్రీరాములు గారి పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయనే బాధపడతాడు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాములు ఒకరు కూడా. పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికని మాత్రమే చెప్పాడు ఆయన. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి అలా ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా, ఆర్య వైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరు వాళ్ళ హిందూ సమాజం, ఆర్య వైశ్య సమాజం కానీ ప్రతి భారతీయుడు ఇలా గ్రహించాల్సిన అవసరం ఉంది. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।